అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది, దరిద్రం తలుపు తీసే వరకు కొడుతూనే ఉంటుంది. సరిగ్గా ఇలాగే జరిగింది ఓ నేతకు. అవకాశం ఒకేసారి వస్తుందని, అది చేజారిపోతే మళ్ళీ రాదేమో అనుకుని తొందరపడ్డాడు ఆ నేత. ఛాన్స్ రాకపోయేసరికి నోరు జారి పార్టీని నానా మాటలు అనేశాడు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే గడపదాకా రావాల్సిన అదృష్టం వెనుదిరిగిపోయింది. మారిన సూన్ చూసి నెత్తి నోరు బాదుకుంటున్నాడట ఆ నేత. వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ లో చాలా మంది ప్రయత్నించారు. జిల్లాకు చెందిన వాళ్లు, బయట ప్రాంతాల వారు ఆ జాబితాలో చాలా మంది ఉన్నారు. స్థానికులకే ఇవ్వాలని డిమాండ్తో సీటు కోసం పోటీ పడ్డ నేతల్లో రాజారపు ప్రతాప్ ఒకరు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్కు చెందిన ప్రతాప్ గత ఎన్నికల్లో సొంత సెగ్మెంట్ సీటు కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. కడియం శ్రీహరి రాజీనామాతో జరుగుతున్న ఉప ఎన్నికల్లో వరంగల్ సీటు కోసం విశ్వ ప్రయత్నం చేశారు. ఏ ఆరోపణలు, వివాదాలు లేని వ్యక్తిగా ప్రతాప్ ను పీసీసీ కూడా గుర్తించింది. సీటు కోసం బరిలో ఉన్న నేతల్లో ఆయన పేరు మీడియాలో మారుమోగింది. సీటు ఎవరికివ్వాలో తేల్చేందుకు ఏఐసీసీ నిర్వహించిన అభిప్రాయ సేకరణలో ప్రతాప్ పేరును కూడా పరిశీలించారు. చివరకు సిట్టింగ్ అభ్యర్థిగా హైకమాండ్ రాజయ్య వైపు మొగ్గు చూపింది. కాసేపట్లో రాజయ్య అభ్యర్థిత్వాన్ని హైకమాండ్ ప్రకటిస్తుందనగానే ప్రతాప్ రెచ్చిపోయారు. గాంధీ భవన్ లోనే మీడియా ముందుకొచ్చారు. తనకు అన్యాయం జరిగిందని, సూట్ కేసులు మోసేవారికే సీట్లు ఇస్తున్నారని, జనబలం ఉన్న తనలాంటి సామాన్యులను పట్టించుకోవడం లేదని, పీసీసీ పక్షపాతంగా వ్యవహరిస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రాజయ్యకు సీట్ ఇస్తున్నట్లు ప్రకటన రాకముందే స్పందించడం ఎందుకు, వద్దు వద్దని చెప్పినా వినిపించుకోకుండా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్ లో ఉండగానే మీడియా ముందు రెచ్చిపోయారు. అదే కోపంతో హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లి అక్కడ మీడియా ముందు తన అక్కసు వెళ్లగక్కారు. ప్రతాప్ ఆరోపణల్ని పీసీసీ తీవ్రంగా పరిగణించింది. అయితే ఎన్నికల సమయం కావడంతో నాయకులు సంయమనం పాటించారు. చర్యలకు తొందర ఎందుకని వెనక్కు తగ్గారు. కట్ చేస్తే నామినేషన్ల దాఖలకు చివరి రోజైన ఈ నెల 4న రాజయ్య ఇంట్లో దారుణం జరిగింది. కోడలు, మనమళ్ల మరణంతో రాజయ్యకు ఇచ్చిన సీటు వాపస్ తీసుకోవాలని నిర్ణయించిన హైకమాండ్ అభ్యర్థి వేటలో పడింది. నామినేషన్ల దాఖలకు కొన్ని గంటలే సమయం మిగిలింది. అభ్యర్థి ఎవరో తేల్చలేకపోతున్నారు. పీసీసీ హైకమాండ్ టెన్షన్ గా ఉంది. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, సర్వే సత్యనారాయణ, విజయరామారావు సహా ప్రతాప్ పేరు మరోసారి పరిశీలనకు వచ్చింది. అందరికంటే స్థానికుడైన ప్రతాప్ అయితేనే ఈ సమయంలో బాగుంటుందని కొందరు నేతలు పీసీసీకి సూచించారట. అయితే 2 రోజుల కిందటే పార్టీ మీద ఆరోపణలు చేసిన ప్రతాప్ కు సీట్ ఎలా ఇస్తారని ప్రశ్నలు వచ్చాయట. అంతే, మరోసారి ప్రతాప్ కు మొండి చేయి ఎదురైంది. ప్రతాప్ పేరును పక్కన పెట్టి సర్వే సత్యనారాయణకు టికెట్ ఇచ్చారు. ఇది తెలిసిన ప్రతాప్ నెత్తి నోరు కొట్టుకుంటున్నారట. ఒక దశలో సీట్ తనకే ఖాయమనుకున్న ప్రతాప్ ఆర్థిక వనరులకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. సో ఆవేశం అర్థం తెచ్చిందన్నమాట. ఆ విధంగా ప్రతాప్ కు అదృష్టం దూరమైంది. ఆయనకు ఎదురైన అనుభవం ఇప్పుడు గాంధీ భవన్ లో హాట్ టాపిక్ అయింది.